వినాయక చవితి సందర్భంగా జంగం వీధిలో 1000 మందికి అన్నదానం. జంగం వీధిలో వినాయక చవితి సందర్భంగా జంగం వీధి యువత ఆధ్వర్యంలో 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ గణపయ్య బొమ్మ పెట్టి వినాయక చవితి వేడుకలను ఘనంగా చేయటం జరుగుతుంది. బొమ్మ పెట్టిన 3వ రోజు అన్నదాన కార్యక్రమం, అలాగే లాస్ట్ రోజు స్వామివారి ఊరేగింపు ఎంతో వైభవంగా పూల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో, మేళ తాళాలతో, బాణాసంచాలతో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని తెలియచేస్తున్నాము. అలాగే మాకు సహకరిస్తున్న జంగం వీధి పెద్దలకు, కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. కోవూరు జంగం వీధి సందునందు మరి ఎన్నో సంవత్సరాలుగా మేము ఇక్కడ వినాయక చవితి అనేది నిర్వహిస్తున్నాము. వినాయక చవితి పెట్టిన 3వ రోజు అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతున్నది. ప్రతి ఏటా అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవముగా అన్నదాన కార్యక్రమం మేము చేయిస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము 800 నుంచి 1000 మంది దాకా అన్నదానం అనేది చేస్తాము. వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదానం అనేది లేదు అనేది ఉండదు. మరి అలాగే లాస్ట్ రోజు స్వామివారి ఊరేగింపు ఎంతో వైభవముగా పూలాలంకరణతో, విద్యుత్ దీపాలంకరణతో, తప్పెట్లతో బ్రహ్మాండంగా జరుగును. మరియు మమ్మల్ని ఎంతగానో ఈ జంగవీధి ప్రజలందరూ మాకు సకాలంలో తమ వంతు చందాలు అందిస్తూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. అలాగే మా గొంతులో ఈ బొమ్మకి పర్మిషన్ విషయంలో అటు సునీల్ కానీ, ఇటు ఇంకేదైనా మాకు అవసరమైనా కానీ ఏలూరు వెంకటేశ్వర్లు కానీ, ఇటు ఎల్లేపల్లి అంజనరావు గారు కానీ ఏదైనా మాకు కావాల్సిన సహాయాలు టయానికి సహకరిస్తూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. జంగవీధి ప్రజలందరికీ మా జంగవీధి యూత్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.